హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండ్ గైస్ ఈ వీడియోలో నేను ద బిగినింగ్ ఆఫ్ ద ఎండ్ ని కంటిన్యూ చేయబోతున్నాను. సో అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అండి అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ చాప్టర్ 185 లో మనం ఆథర్, ఎలీ, రే అండ్ ఎలిస్ ని చూస్తాం. అండ్ వాళ్ళందరూ టెలిపోర్టేషన్ గేట్ దగ్గర ఉంటారు. ఎందుకంటే రే అండ్ ఎలిస్ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఫైట్ లోకి టు హెల్ప్ 2 నాన్ మెంబర్స్ అండ్ ఆఫ్ కోర్స్ వాళ్ళిద్దరు వెళ్ళడం ఆథర్ కి ఇష్టం లేదు కదా. సో అందుకే ఆథర్గా వాళ్ళిద్దరికి ఏమి చెప్పడు, బికాస్ వాళ్ళిద్దరికి ఏం చెప్పినా సరే వాళ్ళు కన్విన్స్ అవ్వట్లే కాబట్టి. అండ్ ఈవెన్ ఆథర్ మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాడు వాళ్ళని కన్విన్స్ చేయడానికి ఫైట్లకు వెళ్ళొద్దని, బట్ అయినా సరే వాళ్ళిద్దరు వినరు. అందుకే ఆథర్గా ఏమీ మాట్లాడు. అండ్ ఆఫ్ కోర్స్ ఎలి అయితే ఏడుస్తూ ఉంటుంది వాళ్ళిద్దరు వెళ్ళిపోతున్నందుకు. బట్ అయినా సరే రే అండ్ ఎలిస్ వెళ్ళిపోతారు. సో దీంతో ఆబ్వియస్లీ ఆథర్ చాలా సాడ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. దాంతో సిల్వి ఆథర్ ని ఓదారుస్తుంది. అండ్ ఆల్సోగా సిల్వికి ముందు నుంచే తెలుసు అంట ఆథర్ రీఇన్కార్నేట్ అయ్యి ఇక్కడ పుట్టాడని. అండ్ తనకి ఎలా తెలుసు, ఎలా అంటే సిల్వి ఆథర్ టాక్స్ ని చదవగలదు కదా. సో అలా సిల్వికి ఎప్పటి నుంచో తెలుసు అంట ఆథర్ గురించి. అండ్ దీంతో ఆథర్ షాక్ అయిపోతాడు, ఎందుకంటే తను టెల్స్ గురించి ఏమనుకున్నాడో అదంతా కూడా సిల్వికి తెలిసిపోయింది కదా. సో అందుకే తను షాక్ అయిపోతాడు. సో అట్లా వాళ్ళిద్దరు కంటిన్యూస్ గా మాట్లాడుకుంటుంటారు. అండ్ అప్పుడు అక్కడికి అల్డర్ వచ్చేస్తాడు. అండ్ తను అంటాడు ఆథర్ తో, లార్డ్ ఎన్నత్ నాతో చెప్పాడు నేను ఈ ఫైట్ లో నీ జడ్జ్మెంట్ మీద రిలై అవ్వాలని. అండ్ నీ స్పీచ్ విన్నాక నాకు అర్థమైంది ఎందుకు ఇంద్రత్ అలా అన్నాడని. సో అందుకే ఇప్పటి నుంచి ఆథర్ నువ్వు నాతో పాటు కౌన్సిల్ మీటింగ్ కి రావాలి బట్ టేకింగ్ ద డెసిషన్స్ అని అల్డర్ అంటాడు. సో దీంతో ఆథర్ అంటాడు, నా గురించి వదిలేస్తే నువ్వు చాలా పవర్ఫుల్ కదా, బట్ అయినా సరే నువ్వు మాకు హెల్ప్ చేయలేకపోతున్నావు, నీకైతే ఫ్రస్ట్రేటింగ్ గా అనిపించలేదా అని ఆథర్ అడుగుతాడు. సో దీంతో అల్డర్ అంటాడు, నా టైం వస్తుంది అప్పుడు నేను కూడా ఫైట్ చేస్తా. అండ్ ఆల్సో ఈ ఫైట్ వల్ల ఒక కొత్త ఎరా స్టార్ట్ అవబోతుంది. అండ్ ఒకవేళ ఈ ఫైట్ లో తెగటన్ విన్ అయితే అప్పుడు మీరు మాతో అంటే అసురాస్తో కలిసి ఫైట్ చేయొచ్చు ఆ గ్రౌండ్ గార్డ్ తో అండ్ వాడి క్లాన్ తో. అండ్ వాళ్ళని డిఫీట్ చేసినాక ఆ కాంట్రాక్ట్ కూడా మంది అయిపోద్దని అల్డర్ అంటాడు. సో దీంతో ఆథర్ అల్డర్ ని అడుగుతాడు, నీకు కావాల్సిన వాళ్ళు ఎవరో పోయారు కదా ఆ గ్రౌండ్ గార్డ్ చేతిలో అని. దాంతో అల్డర్ అంటాడు, నేనే కాదు చాలా మంది పోగొట్టుకున్నారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళని అని అల్డర్ అంటాడు. దాంతో ఆథర్ అంటాడు, నేను ఈ ఫైట్ లో ఓడిపోద్దని అనుకుంటున్నా. అండ్ దీంట్లో అల్డర్ నీకు నా హెల్ప్ కావాలి అంటే నువ్వు నన్ను అన్న అడ్వైస్ ని నమ్మాలి. అండ్ అల్డర్ నువ్వు మాకు రెస్పెక్ట్ కూడా ఇవ్వాలి, అంటే హ్యూమన్స్ అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి, లెసర్ బీన్స్ అని పిలవకూడదని ఆథర్ అంటాడు. అండ్ దానికి ఆఫ్ కోర్స్ ఆల్డర్ గాడు ఒప్పేసుకుంటాడు. అండ్ తర్వాత వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. బట్ వెళ్లే ముందు ఆథర్ అల్డర్ ని అడుగుతాడు, నేను నా డ్యూటీస్ ని స్టార్ట్ చేసే ముందు యాజ్ ఎ ల్యాన్స్ నేను ఒక పని చేయాలి అని అంటాడు. అండ్ అలా ఆథర్ ఒక క్యాంప్ దగ్గరికి వచ్చేస్తాడు. అండ్ ఆథర్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ప్రొఫెసర్ గ్లూరీని కలవడానికి. అంతని గుర్తుంది కదా గైస్ మీకు, తిన టీచరు సైరస్ అకాడమీలో. అండ్ ఆథర్ ని చూసిన ఆనందంలో గ్లూరీ వచ్చి ఆథర్ ని హక్ చేసుకుంటది. అండ్ దాంతో ఆథర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అన్నతో ఆథర్ అడుగుతాడు ఇక్కడ అసలు ఏమవుతుందో చెప్పమని. సో యాక్చువల్గా అయితే గ్లోరీ డివిజన్ లో కొంతమంది మాత్రమే ఉన్నారు, అంటే 20 కాంజరర్స్ అండ్ 10 ఆగ్మెంటర్స్ అండ్ మిగతా వాళ్ళందరూ కూడా నార్మల్ సోల్జర్స్. సో అందుకే గ్లోరీ జార్నస్ అనే ఇంకొక కెప్టెన్ ని అడిగింది మాతో పాటు జాయిన్ అవ్వమని. అప్పుడు 2 డివిజన్స్ కలిపి ఇంకొక పెద్ద డివిజన్ అవుతాయి కదా. అండ్ వీళ్ళు ఇట్లా ఎందుకు వేస్తున్నారు, ఎందుకంటే ఎనిమీస్ ఇక్కడ నుంచి వస్తారేమో అని ముందు జాగ్రత్తలో ఇట్లా చేస్తున్నారు. బట్ ఆథర్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఎనిమీస్ ఇక్కడ నుంచి వస్తారని షిప్స్ నుంచి ఫ్రమ్ దిస్ ఫార్ ఆఫ్ సౌత్. అండ్ ఆథర్ అనుకుంటాడు వాళ్ళు వేరే కోస్ట్ నుంచి వస్తారని. సో అందుకే ఆథర్ ఆల్రెడీ ఒక పెద్ద ప్లాన్ వేసిండు వాళ్ళ షిప్స్ ని స్లో చేయడానికి అండ్ సింక్ చేయడానికి. అండ్ తర్వాత గ్లోరీ ఆథర్ ని అడుగుతుంది ఇక్కడ కూడా ఒక స్పీచ్ ఇవ్వమని అందరినీ మోటివేట్ చేయడానికి. బట్ ఆథర్ అంటాడు, కెప్టెన్ జార్నస్ గాడు వచ్చేంత వరకు ఆగు, అప్పుడు అందరికి కలిపి స్పీచ్ చేసేస్తాను అంటాడు. అండ్ తర్వాత ఆథర్ బయటకు వస్తాడు. అండ్ గైస్ ఆథర్ ఒక ల్యాన్స్ అని అందరికీ తెలీదు, ఏదో కొంతమంది మాత్రమే తెలుసు లైక్ గ్లోరీ, ఎందుకంటే న్యూస్ ఇక్కడ వరకు రాలేదు కాబట్టి. సో అందుకే ఆథర్ ఇప్పుడు తిరుగుతూ ఉంటాడు. అండ్ తనకి ఫ్రెండ్స్ కూడా అవుతారు. అండ్ వీళ్ళ పేర్లు ఏంటి, జోనా అండ్ సెట్రీ. అండ్ ఆథర్ అట్లా వాళ్ళిద్దరితో మాట్లాడుతూ ఉంటాడు. బట్ అప్పుడే కూడా వచ్చి ఆథర్ని ఛాలెంజ్ చేస్తాడు ఫర్ ఫైట్. అండ్ ఆథర్ కూడా ఫైట్ కి ఒప్పేసుకుంటాడు. అండ్ తర్వాత ఆథర్ వాడికి హ్యాండ్ షేక్ ఇస్తాడు వాడి పేరేంటో తెలుసుకోవడానికి. అండ్ వాడి పేరేంటి, హెరిక్. బట్ గైస్ అప్పుడే హెరిక్ గాడు ఆథర్ని పంచ్ చేస్తాడు మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందే. దాంతో ఆబ్వియస్లీ ఆథర్ కి చాలా కోపం వస్తుంది. అండ్ తర్వాత ఆథర్ గా హెరిక్ గారిని డిఫీట్ చేస్తాడు, అది కూడా జస్ట్ ఒక పంచ్ తో. అండ్ తర్వాత ఒక అమ్మాయి వచ్చి ఆథర్ని ఛాలెంజ్ చేస్తుంది. అండ్ దాంతో ఆథర్ మళ్ళీ ఒప్పేసుకుంటాడు ఫర్ ద ఫైట్. అండ్ ఈ అమ్మాయి చాలా మంచిగానే ఫైట్ చేస్తుంది కంపేర్ టు హెరిక్. బట్ తను మన ఆథర్ అంతా మంచిగా ఫైట్ చేయలేకపోతుంది, అందుకే తను ఓడిపోద్ది. అండ్ అప్పుడే డిన్నర్ టైం అయిపోద్ది. అండ్ అందరూ కూడా తినడానికి పోతారు. అండ్ ఆథర్ కూడా పోతాడు. బట్ గైస్ అప్పుడే చెఫ్ అస్తరా ఆథర్ దగ్గరికి వస్తుంది. అతను ఆథర్ తో ఫైట్ చేయాలని అనుకుంటది. అండ్ ఈ ఫైట్ కి కూడా ఆథర్ ఒప్పేసుకుంటాడు, ఏమైతే దానికి ఇష్టం లేకపోయినా సరే. బట్ గైస్ తిన ఒక సింపుల్ షెఫ్ అయితే కాదు, తిన చాలా స్ట్రాంగ్ ఉంటది. అతని అటాక్స్ ని చూసి ఆథర్ కూడా చాలా షాక్ అయిపోతాడు. అండ్ గైస్ యాక్చువల్ గా అయితే ఎస్తర్ ఒక టీచర్ అనమాట, సైరస్ అకాడమీలో కాదు, లాన్స్టర్ అకాడమీలో అనమాట. అండ్ ఈ అకాడమీ ఒక లెజెండరీ అకాడమీ అనమాట ఫర్ ద ఎలైట్ సోల్జర్స్. అంటే సైరస్ అకాడమీలో నుంచి ఎట్లాగైతే ఎలైట్ మేక్స్ వస్తారో సేమ్ అట్లనే
ఈ ల్యాన్సర్ అకాడమీలో నుంచి ఎలైట్ సోల్జర్స్ వస్తారనమాట. అంటే సైరస్ అకాడమీలో మ్యాజిక్ గురించి నేర్పిస్తే ఈ అకాడమీలో స్పోర్ట్ స్కిల్స్ అండ్ ఫైటింగ్ స్కిల్స్ గురించి నేర్పిస్తారనమాట. అండ్ అక్కడ ఎస్తరా టీచర్ లాగా పనిచేసింది, అందుకే ఎస్తరా అంత స్ట్రాంగ్ గా ఉంది. ఆ తర్వాత ఎస్తరా తన ఫుల్ పవర్ ని చూపిస్తుంది. అండ్ తను ఆథర్ ని కూడా అడుగుతుంది నీ ఫుల్ పవర్ ని చూపించమని. బట్ అఫ్కోర్స్ మన ఆథర్ తన ఫుల్ పవర్ ని చూపిడు, ఏదో 40% పవర్ ని మాత్రమే చూపిస్తాడు. అండ్ అట్లా వాళ్ళిద్దరు కంటిన్యూస్ గా ఫైట్ చేసుకుంటుంటారు. అండ్ ఎస్తరా చాలా సీరియస్ గా ఫైట్ చేస్తూ ఉంటది. బట్ మన ఆథర్ అయితే అంత సీరియస్ గా ఫైట్ చేయడు, తను జస్ట్ ఏదో బెయిల్ తన ఎనర్జీని యూజ్ చేస్తూ ఉంటాడు అంతే. అండ్ గైస్ మీరు వీడియోని ఇక్కడ వరకు చూస్తున్నారంటే మీకు వీడియో నచ్చిందనే అర్థం కదా. సో అందుకే ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ ఫినిష్ చేయండి 1K లైక్స్ ప్లస్ అన్నట్టు కమెంట్స్ ఒక ఫంక్ ఫినిష్ చేయండి గైస్, మర్చిపోకండి. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. 20Kకి ఆల్మోస్ట్ వచ్చేసినాం, 20K కూడా త్వరగా రీచ్ చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ ఆల్సో గైస్ మీలో ఇంకెవరైనా గేమింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. దానిలో కూడా 1Kకి క్లోజ్గా ఉన్నాం, దానిలో కూడా 1K రీచ్ చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ లెట్స్ కంటిన్యూ ద వీడియో గైస్. అండ్ తర్వాత అట్లా ఫైట్ కంటిన్యూ అవుతుంటది. బట్ గైస్ అప్పుడే ఆథర్ ది స్పోర్డ్ విరిగిపోద్ది. బట్ ఇది మన ఆథర్ ది స్పోర్డ్ కాదు, ఎవరితో స్పోర్డ్ ఇది. అండ్ ఆథర్ పవర్ వల్ల అండ్ అస్త్ర అటాక్స్ వల్ల ఈ స్పోర్డ్ విరిగిపోయింది. అండ్ దాంతో ఆథర్ అస్త్రతో అంటాడు నేను ఓడిపోయినా అని. బట్ దానికి అస్త్ర ఒప్పుకోదు. బట్ మన ఆథర్గా ఫైట్ చేద్దని అనుకుంటాడు. అండ్ అప్పుడు అక్కడికి గ్లోరీ కూడా వచ్చేస్తుంది. అండ్ తను వీళ్ళిద్దరిని మెచ్చుకుంటది మంచిగా ఫైట్ చేసినందుకు. అండ్ తర్వాత తను అందరితో అంటది ఎంజాయ్ చేయమని. అండ్ తర్వాత తను అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. సో దాంతో అందరు కూడా మందేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ఆథర్ కూడా. బట్ అప్పుడే ఒకడు వచ్చి ఆథర్ తో అంటాడు కెప్టెన్ జార్నస్ వచ్చేసిండు, బట్ కెప్టెన్ గ్లోరీ ఎక్కడ కనిపించలేదని అంటాడు. సో దీంతో ఆథర్ గ్లోరీని వెతకడానికి పోతాడు. అండ్ గ్లోరీ దొరకస్తుంది కూడా. అండ్ అప్పుడే గ్లోరీ ఆథర్ని అడుగుతుంది మనం ఈ ఫైట్ లో గెలుస్తామా అని. దాంతో ఆథర్ అంటాడు నేను షూర్ గా చెప్పలేను, బట్ నేను అన్ని చేస్తాను, నేను ఏదైతే చేయగలను అవన్నీ కూడా చేస్తాను టు విన్ దిస్ ఫైట్ అని ఆథర్ అంటాడు. సో దీంతో గ్లోరీ అంటది నీ మాటలు నమ్మేటట్టు ఉన్నాయి ఆథర్ అని. ఆ తర్వాత ఆథర్ గ్లోరీని అడుగుతాడు సైరస్ అకాడమీలో ఏమి మిగిలిందని ఆఫ్టర్ ద అటాక్. ఎందుకంటే టెస్క్ అయితే ఏమీ గుర్తులేదంట. అండ్ కర్టిస్ అండ్ క్యాథలిన్ అయితే ఏమీ అవ్వనట్టే యాక్ట్ చేస్తున్నారంట. సో అందుకే ఆథర్ గ్లోరీని అడుగుతాడు చెప్పమని. సో దీంతో గ్లోరీ చెప్పదని అనుకుంటది. బట్ తను చెప్పేసి లైక్ థియోడోరా అండ్ దొరా ఇద్దరు కూడా పోయారని. అండ్ ఫెరిత్ అండ్ క్లియర్ అయితే ఉన్నారంట, బట్ వాళ్ళిద్దరు చాలా ఇంజూర్డ్ అయిపోయినారంట. అండ్ కాయగడ్ అయితే వెళ్ళిపోయిండు విత్ డ్రెనివ్. అండ్ గైస్ ఆర్చర్కి అయితే 35 ట్రేడర్స్ ఉన్నారంట, బట్ వాళ్ళల్లో ఓన్లీ 5 మెంబర్స్ మాత్రమే మనోళ్ళకి దొరికినారు. మిగతా 30 మెంబర్స్ అందరూ కూడా ఎస్కేప్ అయిపోయినారంట. అండ్ దీంతో ఆబ్వియస్లీ ఆథర్కి చాలా కోపం వస్తుంది, తను అందరినీ కాపలేకపోయినాడని. అండ్ ఆథర్ ఇప్పుడు కూడా అనుకుంటాడు నేను ఇక్కడ చాలా మందిని కలిసినాను, బట్ నేను ఎంతమందిని కాపాడగలను అండ్ ఎంతమంది ఈ ఫైట్ లో సర్వైవ్ అవుతారో నాకు తెలీదు అని ఆథర్ అనుకుంటాడు. బట్ అప్పుడే గ్లోరీ ఆథర్ తో అంటది నువ్వు అప్పుడు అందరినీ కాపాడలేకపోయినావు, బట్ నువ్వు ఒక డిఫరెన్స్ అయితే క్రియేట్ చేసినావు. నేను సైరస్ అకాడమీలో కొన్ని ఇయర్స్ మాత్రమే టీచర్ లాగా పనిచేసినాను, బట్ నాకు తెలుసు సైరస్ అకాడమీలో పీపుల్ అందరూ కూడా చాలా స్ట్రాంగ్ అని, అందుకే వాళ్ళు మళ్ళీ రీబిల్డ్ చేస్తున్నారు. అండ్ ఆథర్ నువ్వు లేకపోయింటే అక్కడ ఏమీ ఉండేది కాదు టు రీబిల్డ్, అందుకే నేను అంటున్నా నువ్వు సైరస్ అకాడమీని సేవ్ చేసినావని అని గ్లోరీ అంటది. బట్ దానికి ఆథర్ ఒప్పుకోడు. దాంతో గ్లోరీ మళ్ళీ అంటది నో ఆథర్ ఐ ఫెయిల్ యూ, నువ్వు డంజన్ లో పడిపోయినప్పుడు నాకు అర్థం కాలే నేను అందరికి ఏం చెప్పాలని. అండ్ నీ పని అయిపోయిందని నేను అనుకున్నా, బట్ నువ్వు మళ్ళీ తిరిగి వచ్చినావు. అండ్ తర్వాత సైరస్ అకాడమీలో అందరూ కూడా నీలాగానే ఫైట్ చేసినారు టు ప్రొటెక్ట్ ద సైరస్ అకాడమీ. అండ్ అట్లాంటి స్ట్రెంత్ నేను ముందప్పుడు కూడా చూడలేదు. అండ్ ఇప్పుడు యాక్చువల్గా అయితే నేను చాలా స్ట్రాంగ్ ఉండాలి, బట్ నాకు భయం వేస్తుంది ఆథర్ అని గ్లోరీ అంటది. సో దీంతో ఆథర్ గ్లోరీతో అంటాడు ఎక్కువ ఏమీ ఆలోచించకు, జస్ట్ ఎంజాయ్ చేయని ఆథర్ అంటాడు. అండ్ ఆథర్ సిల్వీని పంపిస్తాడు నైట్ వాచ్ కోసం. అంత మార్నింగ్ అయిపోద్ది. అండ్ ఆథర్ ఒక ల్యాన్స్ అని అందరికీ తెలిసిపోద్ది. దాంతో సెడ్రీ అండ్ జోనా ఆథర్కి రెస్పెక్ట్ చూపిస్తారు. అండ్ తర్వాత ఆథర్ క్యాప్టెన్ దగ్గరికి వచ్చేసాడు. అండ్ అప్పుడే మనం క్యాప్టెన్ జార్నస్ గారిని చూస్తాం. అండ్ జార్నస్ గారు ఆథర్తో ఏమి మాట్లాడుతూ వాడు గ్లోరీతో అంటాడు నా డివిజన్ క్లిప్సైడ్ దగ్గరలో ఉంది, సో అందుకే మనం త్వరగా 2 డివిజన్స్ ని కలిపేదామని అంటాడు. సో దాంతో గ్లోరీ ఆథర్ని అడుగుతుంది మనం ఈ 2 డివిజన్స్ ని అటాక్ చేయడానికి ఎలా డివైడ్ చేద్దామని. అండ్ ఆథర్ చెప్పేలోపే జార్నస్ గారు అనేసాడు సోల్జర్స్ అందరినీ కూడా ముందు పెడతాము ఎనిమీ అటాక్ ని రిసీవ్ చేసుకోవడానికి అని అంటాడు. సో దీంతో గ్లోరీ అంటది తాత ఆథర్కి జాబ్ ఇచ్చాడు మన 2 డివిజన్స్ ని ఓవర్సీ చేయడానికి, అందుకే ఆథర్ని చెప్పని అని అంటది. దాంతో జార్నస్ గారు అంటాడు ల్యాన్స్ ఆథర్ మన డివిజన్స్ రెడీయా కాదా అని చూడడానికి మాత్రమే వచ్చాడు, అయినా ఆథర్కి తెలీదా మనకే మన డివిజన్స్ గురించి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందని అని జార్నస్ గారు అంటాడు. సో దీంతో ఆథర్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. దాంతో గ్లోరీ అడుగుతుంది ఆథర్ని నువ్వు ఇంకేమైనా చెప్పవా అని. దాంతో ఆథర్ అంటాడు 100% ఫోర్స్ ని ఒక పొజిషన్ లోనే పెట్టేయడం ఎప్పుడు కూడా ఒక వైస్ మూవ్ కాదు అని అంటాడు. దీంతో జార్నస్ గారు అంటాడు వాళ్ళు షిప్స్ నుంచి వస్తున్నారు కాబట్టి షోర్స్ దగ్గరే ఎక్కువ ఫోర్స్ ని పెట్టాలి, ఇంకెక్కడ ఫోర్స్ ని పెట్టాలని జార్నస్ గారు గట్టిగా అడుగుతాడు. దాంతో ఆథర్కి కోపం వస్తుంది. అందరం అంటాడు నేను సివిల్ గా ఉండడానికి ట్రై చేసిన కెప్టెన్, అందుకే నువ్వు ఎక్స్ట్రా చేయకు అర్థమవుతుందా
అలా అని ఆథర్ అంటాడు. దాంతో చార్నెస్ గాడు భయపడిపోతాడు. అండ్ తర్వాత ఆథర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బట్ గైస్ అప్పుడే ఒక చెయ్యి వచ్చి కింద పడుతుంది. దాంతో ఆబ్వియస్లీ అందరూ కూడా చాలా షాక్ అయిపోతారు. అండ్ దీంతో ఆథర్ అందరినీ ఎలా చేస్తాడు అండ్ ఫైట్ కోసం రెడీ అవ్వమని అంటాడు. అండ్ గైస్ చార్నెస్ గాడు వాడి డివిజన్ దగ్గరికి వెళ్ళిపోదామని అనుకుంటాడు. బికాస్ వాడి డివిజన్ మీదనే అటాక్ అవుతుంది కాబట్టి. బట్ ఆథర్ వాడిని ఆపడానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే ఒకడే వెళ్ళి పోయే బదులు గ్లోరీ డివిజన్ తో పాటు పోయి ఫైట్ చేయొచ్చు కదా. అందుకే ఆథర్ వాడిని ఆపేస్తాడు. బట్ చార్నెస్ గాడు ఆగడు, వాడు వెళ్ళిపోతాడు. అండ్ తర్వాత గ్లోరీ డివిజన్ లో నుంచి కొంతమంది ఏమో క్లిప్సర్ దగ్గరికి పోతుంటారు. అండ్ కొంతమంది ఏమో క్యాంప్ దగ్గర ఉండిపోతారు క్యాంప్ ని చూసుకోవడానికి. అండ్ తర్వాత ఆథర్ కూడా బయలుదేరిపోతాడు. అంతను సిల్వీతో పాటు వస్తూ ఉంటాడు. అండ్ సిల్వీ ఫుల్ గా హెల్ప్ చేయలేదంట ఆథర్ కి. ఏదో లిమిటెడ్ గా మాత్రమే హెల్ప్ చేయగలదంట. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది ట్రీటీ. అండ్ ట్రీటీ ఏంటో మీకు గుర్తుంది కదా గైస్. అసురాసు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వకూడదు ఇన్ దిస్ ఫైట్. అండ్ సిల్వీ కూడా ఒక అసురా కాబట్టి తను లిమిటెడ్ గా మాత్రమే హెల్ప్ చేయగలదు. అండ్ ఆల్సో సిల్వీ పవర్స్ ఫుల్ గా అవాక్ అవ్వలేదంట. అండ్ అవి తన కంట్రోల్ లో కూడా లేవంట. సో అందుకే ఈ 2 రీజన్స్ వల్ల సిల్వీ లిమిటెడ్ గా మాత్రమే హెల్ప్ చేయగలదు. అండ్ దీంతో ఆథర్ సిల్వీని అర్థం చేసుకుంటాడు. అండ్ తర్వాత వీళ్ళు క్లిప్ సైడ్ దగ్గరికి వచ్చేస్తారు. అండ్ గైస్ అక్కడ మోస్టర్స్ అండ్ ఎల్క్రాన్ మేక్స్ అందరూ కూడా మన వాళ్ళ మీద అటాక్ చేస్తుంటారు. అండ్ ఇది చూసి ఆథర్ చాలా షాక్ అయిపోతాడు. అండ్ గైస్ ఈ వీడియోని ఇక్కడ ముగించేద్దాము. మీకు నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ ఫినిష్ చేసేయండి. మీరు ఎంత త్వరగా ఫినిష్ చేస్తే అంత త్వరగా నెక్స్ట్ వీడియో వచ్చేస్తుంది. సో అందుకే ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ ఫినిష్ చేసేయండి. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. 20Kకి ఆల్మోస్ట్ వచ్చేసినాం. 20K కూడా రీచ్ చేసేయండి త్వరగా. సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ ఆల్సో గైస్ మీలో ఇంకోరైనా గేమింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. దానిలో కూడా 1Kకి క్లోజ్గా ఉన్నాం. దానిలో కూడా 1K రీచ్ చేసేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ ఫాలో ఉంటే గైస్. లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. అండ్ టార్గెట్ని కన్ఫర్మ్గా ఫినిష్ చేసేయండి మర్చిపోకండి. And thank you very much for watching this video guys.